ఉండంగి నాగరాజమాధవ్ గారిని వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అన్న గోవింద గణేష్ మాధవ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాధవ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్ నూతన జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తీక్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు బాయికాడి బెనర్జీ మాది గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు జలదంగి నరసింహరావు మాది గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చిన్నల తిరుపాల్ మాది గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి అన్న పూరి సతీష్ మాది గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ అధికార ప్రతినిధి పొర పిక్షపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జిల్లా వెంకటమాది గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి మాతంగ ఉదయల్ మాది గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బొజ్జ సైదుల్ మాది గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్ఎఫ్ జాతీయ మరియు రాష్ట్ర నూతన కమిటీ బాధ్యులందరూ కూడా వేదిక మీదకి వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు యునీషా మాది గారు డైరెక్టర్కి రావాల్సిందిగా కోరుతున్నాం. యునీషా
గురి సత్సలేక పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులకు ఉద్యమనసులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్కి నూతనంగా జాతీయ కమిటీలు గుంటూరులో వేసుకున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వేసుకున్నాం. వారిని పరిచయం చేయడం కోసం పెట్టిన ప్రెస్ మీట్. ప్లీజ్ హలో కొందరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత సాధించుకోవడానికి జాతీయ స్థాయిలో మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. మరో ఉద్యమానికి మాదిగల్ని మాదిగ ఉపకులాల్ని సిద్ధం చేయడం కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ విద్యా సమితిలో నూతన శక్తులకి ఉన్నత విద్యావంతులకి నాయకత్వం అప్పచెప్పాలని ఒక నిర్ణయం తీసుకొని అందుకు అనుగుణంగా జాతీయ కమిటీలను రాష్ట్ర కమిటీలను ప్రకటించడం జరిగింది. మరో ఉద్యమానికి మాదిగల్ని సిద్ధం చేసే గురుతరమైన బాధ్యత ఈ నూతన కమిటీల మీద ఉన్నదని, ఆ బాధ్యతను వారి మీద పెట్టి ముందుకు సాగబోతున్నాం. అందులో భాగంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి జాతీయ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్కు అధ్యక్షుడిగా ఉండి కారంచేడు నివాసిగా ఇవాళ ఎంఆర్ఎస్ ఉద్యమానికి జాతీయ స్థాయి అధ్యక్షుడిగా డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగని ఎన్నుకోవడం జరిగింది. ఇతను ఉన్నత విద్యావంతుడు, ఎంజేఎంసీ పిహెచ్డి పీడిఎఫ్ ఉన్నత విద్యావంతుడు. జాతీయ అధికార ప్రతినిధిగా వర్ర భిక్షపతి మాదిగ ఎంఏ, ప్రధాన కార్యదర్శిగా జిల్లా వెంకట్ మాదిగ, ఉపాధ్యక్షులుగా జనరంగి నరసరావు మాదిగ ఎంఏ ఎంఈడి బిఈడి, చిన్నోళ్ళ తిరుపాల్ మాదిగ ఎంఏ ఎంఈడి ఎల్ఎల్బి పిహెచ్డి, మాతంగి ఓదేల్ మాదిగ బొజ్జ సేదేల్ మాదిగ జాతీయ స్థాయిలో కమిటీ ప్రకటించుకున్నాం.
ఇంకా దాన్ని విస్తృతంగా వేయబోతున్నాం. అతనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా గుంటూరు వాసి, అచ్చంపేట నివాసి రుద్రపోగు సురేష్ మాదిగ, ఎంఎస్సి, ఎంఏ, ఎంఏడి, పిహెచ్డి. అధికార ప్రతినిధి నవీన్, ఎంకామ్. ప్రధాన కార్యదర్శిగా పేరెల్ ఎలీషా మాదిగ, బిఎస్సి, బీటెక్. ఉపాధ్యక్షుగా కనగాల శేఖర్ మాదిగ, బిఎస్సి. కార్యదర్శి మొండితోక శశీంద్ర మాదిగ, బిఎస్సి. సహాయ కార్యదర్శి నూకరాజు మాదిగ, బిఎస్సి. ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా సోదరులు గోవింద్ నరేష్ మాదిగ, ఎంఏ, బిఈడి, పిహెచ్డి. అధికార ప్రతినిధి పొట్టి సతీష్ మాదిగ, ఎంఏ, బిఈడి. ప్రధాన కార్యదర్శిగా చంద్రగడ మురళీకృష్ణ మాదిగ, బిఏ, ఎల్ఎల్బి. ఉపాధ్యక్షులు రామాపు శ్రీనివాస మాదిగ, ఎంఎస్డబ్ల్యూ, ఎంపీఏ. బోడా సునీల్ మాదిగ, బిఏ. జన్ను దినేష్, బిఎస్సి. ఎర్రమ్మని యాదగిరి మాదిగ, బీటెక్. దుప్పల్లి అనిల్ మాదిగ, బీటెక్. మునుగోడు ప్రణీత్ మాదిగ, బిఎస్సి. ఇంకా ఈ రెండు రాష్ట్ర కమిటీలోకి మళ్ళీ విస్తృతంగా ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది త్వరలోనే మళ్ళీ పూర్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మాదిగ ఫెడరేషన్ జాతీయ కమిటీ కిందగా చిప్పలపల్లి సోమశేఖర మాదిగ, ఎంఎస్సి, పిహెచ్డి, పిహెచ్డి. అధికార ప్రతినిధి రవికుమార్ మాదిగ, ఎంఎస్సి, పిహెచ్డి. ప్రధాన కార్యదర్శిగా ఉపేంద్ర మాదిగ, ఎంకామ్, ఎంఎస్డబ్ల్యూ. ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి, బీటెక్, ఎల్ఎల్బి. కార్యదర్శి టికి మురళీకృష్ణ మాదిగ, ఎంఎస్సి. తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ఎఫ్ కమిటీ స్టూడెంట్ విభాగం సందే కార్తిక్ మాదిగ, ఎంఏ, ఎంఎస్డబ్ల్యూ. అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ, ఎంఏ, పిహెచ్డి. ప్రధాన కార్యదర్శిగా బొత్సూరు తిరుపతి మాదిగ, ఎంఎస్సి, బిఈడి. ఉపాధ్యక్షులు మామిడి కర్ణాకర్ మాదిగ, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ. కార్యదర్శులు వైరపోగు శ్రోవ మాదిగ, ఎంఏ, బిఈడి. దుర్గం సురేష్ మాదిగ, ఎంబీఏ, బిఈడి. ప్రచార కార్యదర్శిగా ముఖ్యర ముఖేష్ మాదిగ, ఎంఎస్సి. ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు బెనర్జీ మాదిగ, బాయిగట్ బెనర్జీ మాదిగ, బిఏ, బిఈడి. రాష్ట్ర అధికార ప్రతినిధి త్రిపుర మాదిగ, ఎంకామ్, ఎంపీఈడి. ప్రధాన కార్యదర్శి లోపెట్టి కృష్ణ మాదిగ, ఎంఎస్సి, బిఈడి. ఉపాధ్యక్షులు పల్లె రవీందర్ దేవ్ మాదిగ, ఎంఏ. కార్యదర్శి సుమంత్ మాదిగ, సుందర్ సింగ్ మాదిగ, తాలూరు మహేష్ మాదిగ, మండల అర్జున్ మాదిగ. ఇంకా ఈ ఎంఎస్ఎఫ్ను ఎంఆర్పిఎస్లో కూడా నూతన శక్తులను కూడా ఇంకా విస్తృతంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. మీ ముందు ఈ ప్రకటన వారి వాల్పేషన్తో పాటు ఎందుకు ప్రకటించామంటే, ఒకనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన 94లో మమ్మల్ని కన్నా మా తల్లిదండ్రులు నిరాక్షరాస్యులే, మేము కూడా ఉన్నత విద్యావంతులం కాము. కేవలం 5, 6, 7, 10వ తరగతి, ఒకరిద్దరు ఇంటర్లోపు చదువుకున్న వాళ్ళే దీన్ని ప్రారంభించారు. మా తల్లిదండ్రులు నిరాక్షరాస్యులే, మేము అంతంత మాత్రమే చదువుకొని జాతికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దే ఒక ఉద్యమాన్ని నిర్మించి 28 ఏళ్ల పాటు ఉద్యమాన్ని దశల వారీగా నడుపుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు షెడ్యూల్ కులాల వర్గీకరణ లక్ష్యాన్ని సాధించుకునే దిశగా పార్లమెంట్లో చట్టబద్ధ సాధించుకోవడానికి జరిగే పోరాటం, క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి, అదే సమయంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, వర్గీకరణ సాధిస్తే ఎవరికి ఉపయోగమో ఆ శక్తులే ఉద్యమానికి నాయకత్వం వహించాలని, నూతన శక్తులకు విద్యార్థులకే ఆ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధిస్తే
చదువుకుంటున్న పిల్లలకు ఉన్నత చదువులు చదవడానికి దారితీస్తుంది, చదువుకుంటున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరకడానికి దారితీస్తుంది. లక్ష్యం సాధిస్తే అవకాశాలు పొందేది ఈ సమూహమే కనుక లక్ష్యాన్ని సాధించే బాధ్యత కూడా ఆ సమూహానికే ప్రధానంగా ఉంటుందనే దాన్నే దృష్టి పెట్టుకొని ఈ ఉద్యమానికి నూతన శక్తులు, ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు, విద్యార్థులే నాయకత్వం వహించాలని చెప్పి గుంటూరులో జరిగిన సమావేశంలో చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మీ ముందు పరిచయం చేసిన నాయకత్వం, అదే సమయంలో ఇంకా ఈ నాయకత్వాన్ని మేము అతి త్వరలో మనం తెలుసుకుంటాం. అందులో భాగంగా ముందుగా ఎంఆర్ఎస్ జాతీయ కమిటీని, ఎంఎస్ఎఫ్ జాతీయ కమిటీని, ఎంఎస్ఎఫ్ జాతీయ కమిటీని, రాష్ట్రాల కమిటీలని ప్రజల్లో పరిచయం చేయడం కోసం, ప్రజల్లో వీళ్ళని పరిచయం చేయడం కోసం ఈ నెల 25 నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎంఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచే అభినందన సభలు శ్రీకాకుళం నుంచి మొదలు కాబోతున్నాయి. 25 నుంచి ప్రతిరోజు ఒక జిల్లాలో వందలాది మంది ఎంఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల సమక్షంలో వాళ్ళను అభినందించే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఇది శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు అక్కడ ఉండబడే ఉమ్మడి 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలైనా ఉమ్మడి జిల్లా కేంద్రంలో అభినందన సభలను పెట్టబోతున్నాం. అది 25 నుంచి మొదలై ఏప్రిల్, మే 7 వరకు అవి ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి. ప్రతిరోజు ఒక ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా చొప్పున అభినందన సభలు పెట్టి వాళ్ళను అభినందించడమే కాకుండా వాళ్ళని ప్రజలు పరిచయం చేయడమే కాకుండా వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత, సహకరించాల్సిన బాధ్యత, ఈ కొత్త నాయకత్వాన్ని మరింత శక్తివంతంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రజలకు, ఉద్యోగస్తులకు ఉన్నదాన్ని గుర్తు చేయడం కోసం అభినందన సభలు జరగబోతున్నాయి. ఇక్కడ తెలంగాణలో ఏకకాలంలో ఎంఆర్ఎస్ అధ్యక్షుడు, అదే సమయంలో ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు, వివిధ నాయకత్వానికి ఎన్నుకోబడ్డ వారికి 25 నుంచి వరంగల్ నుంచి అభినందన సభలు జరగబోతున్నాయి. వరంగల్లో 25 మొదలయ్యే సభలు 4వ తారీఖు వరకు ఖమ్మం వరకు పూర్తవుతాయి. అంటే ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో, ఉమ్మడి 10 జిల్లాలు, మనం 10 జిల్లా కేంద్రాల్లో వీళ్ళకి అభినందన సభలు జరగబోతున్నాయి. ఈ అభినందన సభలు అయిపోయిన వెంటనే 2 కార్యక్రమాల మీద మేము దృష్టి పెట్టబోతున్నాం. ఒకటి, నూతనంగా ఎన్నుకోబడ్డ మార్గ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ 2 రాష్ట్రాల కమిటీల ఆధ్వర్యంలో వేగవంతంగా అన్ని జిల్లా కమిటీలను, అన్ని యూనివర్సిటీ స్థాయి కమిటీలను, అన్ని హాస్టల్ కమిటీలను, అన్ని కాలేజీల కమిటీలను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోను 2వ విడతగా, ఈ అభినందన సభలు అయిపోయిన వెంటనే 2వ విడతగా అన్ని జిల్లా కమిటీలను, యూనివర్సిటీ కమిటీలను, హాస్టల్ కమిటీలను, కాలేజ్ కమిటీలను పూర్తి చేస్తాం. 2 రాష్ట్రాల్లో పూర్తి చేస్తాం. పూర్తయిన వెంటనే జూన్ 11వ తారీఖు నాడు షెడ్యూల్ కులాల వర్గీకరణ పరిష్కారం పట్ల కేంద్రం అవలంబిస్తున్న తీవ్రమైన నిర్లక్ష్యానికి నిరసనగా, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీవ్రమైన నిర్లక్ష్యానికి నిరసనగా లక్షలాది మందితో మాదిగ విద్యార్థుల గర్జన హైదరాబాద్ లో జరిపిస్తాం. జూన్ 11వ తారీఖు నాడు
లక్షలాది మంది మార్గలతో జాతీయ స్థాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మొత్తం మార్గ విద్యార్థులందరినీ హైదరాబాద్ రప్పిస్తాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని పరిష్కరించే ద్వారా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది బీజేపీ ప్రభుత్వం మాత్రమే. మేము పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద మేము ఎంతో కొంత పెట్టుకున్న నమ్మకం సడలిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ నాయకత్వం మీద మేము పెట్టుకున్న నమ్మకం సడలిపోతున్నది. ఎంత నమ్మకం పెట్టుకోవడానికైనా ఒక హద్దు ఉంటుంది. వాస్తవానికి 8 ఏళ్ల పాటు మేము నమ్మకం పెట్టుకున్నామంటే, 8 ఏళ్ల పాటు కేంద్రం మీద నమ్మకం పెట్టుకున్నామంటే మేము చాలా సహనంతో కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తుందని, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడే బీజేపీ పెద్దలు వర్గీకరణ పట్ల కృషి చేస్తారని చెప్పి మేము విశ్వసించాము. కానీ మా ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా వాళ్ళ ప్రయత్నాలు ఒక అడుగు కూడా ముందుకు సాగలేదు. మా ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఒక అడుగు కూడా ముందుకు సాగలేదు. అందుకు సాక్ష్యం, కేంద్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని 2014 ముందు బీజేపీ పెద్దల హామీలు, స్టేట్మెంట్లు ఉన్నాయి. 100 రోజుల్లోనే అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పాలన, మొదటి పాలన పూర్తయింది, రెండో పాలన పూర్తి కావడానికి ఇక 2 సంవత్సరాలే ఉన్నాయి. అంటే 8 ఏళ్ల పాలన. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న వాళ్లకు 8 ఏళ్లు గడిచిపోయిన వర్గీకరణ అంశం పరిష్కరించే దిశగా ఒక అడుగు కూడా ముందుకేయలేదు. వర్గీకరణ అంశం పరిష్కరించే దిశలో ఒక అడుగు కూడా ముందుకేయలేదు. దానికి కారణం జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వం ఈ వర్గీకరణ అంశం మీదనే దృష్టి పెట్టలేదు అనే విషయం ఇప్పటికీ తేటతెల్లమే. కానీ ఇక్కడ ఉండబడే బీజేపీ పెద్దలు కూడా ఆ మేరకు చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు కూడా జరగలేదు. చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలు కూడా జరగలేదు. మేము ఇప్పటికీ గుర్తు చేస్తున్నాం, షెడ్యూల్ కులాల వర్గీకరణ చేయకపోతే బీజేపీ భారీ మూల్యం మార్గల ఆగ్రహానికి గురై చెల్లించుకోక తప్పదు. బీజేపీ భారీ మూల్యం రాజకీయంగా మార్గల ఆగ్రహానికి గురై చెల్లించుకోక తప్పదు. ఆ పరిస్థితి కొని తీసుకోవద్దని నేను బీజేపీ పెద్దలు గుర్తు చేస్తూ, మీ ప్రయత్నం కలిసికట్టుగా చేయకపోవడం కూడా వర్గీకరణ అంశం పరిష్కారం కావడానికి దారితీస్తున్నాయి. నేను ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరికి నేను అప్పీల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2 ప్రముఖులకు అప్పీల్ చేస్తున్నా. ముందుగా కేంద్ర మంత్రిగా ఉన్న సోదరులు గౌరవ్ కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర శాఖకు బీజేపీ అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్ గారు, మీరిద్దరు చొరవ తీసుకొని నిజామాబాద్ ఎంపీని, ఆదిలాబాద్ ఎంపీని వెంబడి తీసుకొని నిజామాబాద్ ఎంపీని అరవింద్ గారిని, అదే సమయంలో ఆదిలాబాద్ ఎంపీని బాబురావు గారిని వెంబడి తీసుకొని 3 ఎమ్మెల్యేని వెంబడి పెట్టుకొని, ఒకరు సోదరు లీటర్ రాజేందర్, రెండోది రఘునందరావు గారు, మూడోది రాజాసింగ్ గారు, ఇద్దరు నేతృత్వంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి నేతృత్వంలో మిగిలిన 2 ఎంపీలు, ఇక్కడ ఎమ్మెల్యేలు 7 కనుక నిజంగా వేదికల మీద వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్న సందర్భాలు 100% కనుక పరిష్కరించాల్సింది మీ కేంద్ర ప్రభుత్వమే కనుక, మీరున్న పార్లమెంట్లోనే కనుక
మీ కేంద్ర ప్రభుత్వమే కనుక మీరున్న పార్లమెంటే కనుక ఇద్దరిని ముందు ఒప్పించాలని కోరుతున్నాను. ఒకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, నేరుగా తీసుకెళ్ళాలి. వర్గీకరణ అంశం కాల యాపన చేయకుండా పరిష్కరించాలని కోరాలి. రెండు, హోంశాఖ మంత్రులైన పెద్దలు అమిత్ షా గారిని ఒప్పించాలి. ఈ విషయం ఎప్పుడైతే కలిసికట్టుగా మీరు ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రం ఇస్తారో, ఎప్పుడైతే హోంశాఖ మంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇస్తారో, అప్పుడు సమస్య పరిష్కారానికి వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం. వర్గీకరణ అంశం పరిష్కారం కావాలంటే కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటే కేంద్రాన్ని ప్రభావితం చేసే శక్తులు ఉండబడే కేంద్ర మంత్రి, ఎంపీలు, పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి. కాబట్టి ఈ లోపే చొరవ తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చొరవ తీసుకుంటున్నది లేదనే విషయం మా కమిటీని చూస్తుంది, సొసైటీ చూస్తుంది. ఇది ఇంటర్నల్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఏం కాదు, రహస్యంగా మాట్లాడే రావాల్సిన అవసరం కూడా లేదు. ఇది బీజేపీ పాలసీ కనుక, బీజేపీ హామీ కనుక వర్గీకరణను సమర్థించడం అనేది బీజేపీ మొదటి నుంచి పాలసీగా పెట్టుకున్నది. వర్గీకరణ పరిష్కరిస్తామని చెప్పి హామీలు కూడా వస్తున్నది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా ఆ ఇద్దరిని వెంటనే ఈ ఏడుగురు కలవాలి. ఇది మా అపీల్. రెండోది, జూన్ 14వ తారీఖు నాడు మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో, జూన్ 14వ తారీఖు నాడు మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ స్థాయిలో మార్గ రిజర్వేషన్ పర్సన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగానే, వర్గీకరణ విషయంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగానే చలో ఢిల్లీ పిలుపునిస్తున్నాం. జూన్ 14వ తారీఖు నాడు చలో ఢిల్లీ పిలుపునిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెట్టే దిశగా మా ప్రయత్నాలు సీరియస్ గా కొనసాగించబోతున్నామని గుర్తిస్తున్నాం. అంటే ఒకటోనో నూతనంగా నాయకత్వం చేపట్టిన విద్యార్థులకి మొదటి సవాల్గా చెల్లో హైదరాబాద్ కార్యక్రమం ఉండదు జాతీయ స్థాయిలో. ఎంఆర్పీఎస్ కు మహాజన సోషలిస్ట్ పార్టీకి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రకటిస్తాం. మొదటి రోజే 16వ తారీఖు అనుకోకుండా 16వ తారీఖు నాడు ఒకటే రోజు కాకుండా పార్లమెంట్ సమావేశాలు మొదలైన రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యే వరకు కూడా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తుందా చేయదనే విషయం కూడా తెలుసుకుంటామనేసి కూడా మేము స్పష్టం చేస్తూ, వర్గీకరణ విషయంలో మేము కేంద్రమే దోషిగా భావిస్తున్నాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగకపోవడానికి కేంద్రమే దోషి, బీజేపీ అని నిర్లక్ష్యం చేస్తున్నాం. అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు పార్టీలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల పేరు ఏమైనా ఇక్కడ వాళ్ళ నిర్లక్ష్యమే అక్కడ మా వర్గీకరణ జరగడానికి కారణం. కేంద్ర ప్రభుత్వ పెద్దల ముందు ఎప్పుడు వీళ్ళు కలిసికట్టుగా పోయి మాట్లాడింది లేదు. బహిరంగంగా అమిత్ షా గారిని, బహిరంగంగా ప్రధానమంత్రి గారిని కలిసి అప్పీల్ చేసింది కూడా లేదు. అంటే 100 రోజులు అన్న వాళ్ళు 8 ఏళ్ళుగా కూడా పరిష్కారం చేయలేదంటే వాళ్ళ నిర్లక్ష్యానికి ఇది నిలువుటద్దం అనేసి కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఈ విషయంలో ఇక్కడ ఉండబడే 3 పార్టీలకు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 3 పార్టీలకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. వర్గీకరణ విషయంలో ముందుగా టీడీపీ ఎంపీ, టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ గారు షెడ్యూల్ కులాల వర్గీకరణ త్వరగా పరిశీలించాలని చెప్పి బలంగా పార్లమెంట్ లో, రాజ్యసభలో తమ వాణి వినిపించారు. కేంద్రం ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామనే స్థాయికి కనీసం ప్రకటన తెప్పించగలిగారు. మొదటిసారి రాజ్యసభలో ఈ స్థాయిలో చర్చ జరగడానికి కారణం కనకమేడల రవీంద్ర కుమార్ గారు. ఈ విషయంలో రవీంద్ర కుమార్ గారికి, అదే సభలో టీడీపీ పెద్దలు, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. చర్చ విషయంలో పార్లమెంట్లో జరపడానికి కృషి చేస్తున్నాం. రెండోది, ఇక్కడ
అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. అధికార పార్టీ నుంచి ఎంపీ, లోక్సభ పక్ష నాయకులు నామనాథ్ గారి ఆధ్వర్యంలో లోక్సభలో ఎంపీలందరూ, లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలందరూ వర్గీకరణ అంశం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా చర్చకు పార్లమెంట్లో లోక్సభలో పట్టుబట్టారు. చర్చకు లోక్సభ స్పీకర్ అంగీకరించకుండా ఉన్న సమయంలో ఆ రోజు వాకౌట్ చేసే ముందు షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళ చేతిలో నినాదాలు సంబంధించిన ప్లే కార్డ్స్ పెట్టుకొని, కేటగిరీ సంబంధించిన ప్లే కార్డ్స్ పెట్టుకొని కూడా వాళ్ళు తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. బయటకు వచ్చి లోక్సభ నాయకులు ఎంపీలందరూ, అదే సమయం రాజ్యసభ కేశవరావు గారితో సహా అందరూ కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మీద ఇక ముందు కూడా లోక్సభ రాజ్యసభలో తీవ్రమైన ఒత్తిడి తీసుకోవద్దామని, అవసరం అనుకుంటే బయట కూడా మేము కొట్లాడతామని చెప్పి స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. ఈ విషయంలో టీఆర్ఎస్ ఎంపీలకు వాళ్ళని పార్లమెంట్ లో మాట్లాడించే విధంగా చేసిన కేసీఆర్ ద్వారా కూడా ఈ విషయంలో మేము ఇప్పుడు చెప్తున్నాం. అయితే ఈ ఒత్తిడి మరింత పెంచే విధంగా కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను. అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లనే లోక్సభలో కాంగ్రెస్ పక్షాల నుంచి రేవంత్ రెడ్డి గారు, అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా లోక్సభలో చర్చకు పట్టుబట్టారు. ఆ చర్చకు పట్టుబట్టినందుకు వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో మరింత ఒత్తిడి కేంద్రంగా పెట్టే విధంగా జాతీయ స్థాయి నేతలతోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. లోక్సభలో మరింత చర్చ పెట్టే విధంగా, రాజ్యసభలో కాంగ్రెస్ వైపు నుంచి చర్చ పెట్టే విధంగా తమ అధిష్టానాన్ని ఒప్పించి వచ్చే లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెసే వర్గీకరణ అంశాన్ని మరింత శక్తివంతంగా ఒత్తిడి పెట్టే విధంగా బీజేపీగా చొరవ చూపెట్టాలని చెప్పి నేను సోదరుడు రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఇక్కడ వర్గీకరణ అంశాన్ని లోక్సభలో, రాజ్యసభలో లేవనెత్తిన టీడీపీకి మేము ధన్యవాదాలు చెప్తున్నాం, టీఆర్ఎస్ కు ధన్యవాదాలు చెప్తున్నాం, అదే సమయంలో కాంగ్రెస్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడ దోషి ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ మౌనంగా ఉన్నది. ఇక్కడ కేంద్రంలో బిల్లు పెట్టకుండా బీజేపీ మౌనంగా ఉన్నది. ప్రధానంగానైతే బిల్లు పెట్టకుండా మౌనంగా ఉండబడే బీజేపీ మా దృష్టి దోషి. కాబట్టి వర్గీకరణ అంశం పరిష్కరించకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ ఇదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే బీజేపీ మీద చేసే యుద్ధమే రాజకీయంగా బీజేపీ మూల్యం చెల్లించుకోవడానికి దారితీస్తుంది. మేము ఎంఆర్ఎస్ నాయకత్వానికి అన్ని పార్టీలతో ఉండబడే సత్సంబంధాలు ఉన్నాయి. మేము అంశాల కాడ రాజపడం కానీ అనవసరమైన శత్రుత్వాన్ని మేము కోరుకోం. మేము అంశాల కాడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర రాజపడం, సూత్ర రీత్యా మేము నమ్ముకున్న అంశాల మీద మేము ఎవరి దగ్గర మేము రాజపడం. కానీ అనవసరమైన ఘర్షణను మేము ఎప్పుడు కోరుకోం, ఎవరితో మేము కోరుకోం. కాబట్టి టిఆర్ఎస్ నేతృత్వంలో దళితులకు, పీడిత వర్గాలకు ఏ రూపంలో అన్యాయం జరిగినా మేము ఎదుర్కొంటాం. కానీ అదే టిఆర్ఎస్ నుంచి సానుకూలమైన దృక్పథం ఎప్పుడన్నా వస్తే మేము వాళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్తాం. ఇగో ఈ విషయంలో పార్లమెంట్ లో వర్గీకరణ అంశం మీద బలంగా పట్టుబట్టినందుకు మేము ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. అట్లనే కాంగ్రెస్ కూడా ఈ విషయంలో మరింత సీరియస్ గా ముందుకెళ్లాలని కోరుతున్నాం. కానీ బీజేపీ మా దృష్టిలో దోషి. దానికి రెండు కారణాలు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న వాళ్ళు 8 ఏళ్ళు గడిచిన అంశాన్ని పరిష్కరించకపోవడం. 2, కేంద్ర ప్రభుత్వం దృష్టి ఇక్కడ ఉన్నప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, చట్టసభలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి, అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్ళకపోవడమే. కాబట్టి దోషి బీజేపీ. కాబట్టి హైదరాబాద్ లో మీటింగు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా జరుగుతుంది. ఢిల్లీలో జరిగే ఉద్యమం కూడా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసన జరుగుతుంది. ఆ ఉద్యమం మరింత ఆగ్రహంగా మారితే మాత్రం బీజేపీనే మా ప్రధాన శత్రువుగా భావిస్తున్న రోజు వస్తే ఎట్టి పరిస్థితిలో బీజేపీ తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ
అది ఖచ్చితంగా రాజకీయ మూల్యం చెల్లించుకుంటుంది అనేసి కూడా నేను గుర్తు చేస్తున్నాను. రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో నూతన శక్తుల ఆధ్వర్యంలో జరగబోతున్నది కనుక ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఎంఆర్పిఎస్ మార్కెట్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగబోయే ఉద్యమాలకు అండగా నిలబడాల్సిందిగా, భాగస్వామ్యం కావాల్సిందిగా నేను గుర్తు చేస్తున్నాను. ఇకపోతే నేను ఇంతవరకు రాజ్యాంగం మీద గత కొంతకాలంగా మాట్లాడుకుంటూ వచ్చాం. రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన అంశాన్ని మాట్లాడుకుంటూ వచ్చాం. మీ అందరికీ తెలుసు, ఈ నెల 30 వరకు రాజ్యాంగ పరిరక్షణ మాసంగా తెలంగాణలో ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఈ నెల 29, 30 తారీఖులో అన్ని జిల్లా కేంద్రాల్లో మానవహారాలు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో, రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో మానవహారాలు నిర్మిస్తాం. అట్లనే చివరి రోజు 30 తారీఖు నాడు అన్ని మండల కేంద్రాల్లో ఖచ్చితంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక, అదే సమయంలో రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 30 తారీఖు నాడు అన్ని మండల కేంద్రాల్లో మానవహారాలు నిర్మిస్తాం. ఈ విషయంలో యూనివర్సిటీ విద్యార్థులు, ఈ విషయంలో హాస్టల్స్ విద్యార్థులు, కాలేజీల విద్యార్థులు ఈ మానవహారాల్లో, జిల్లా కేంద్రాల్లో జరిగే మానవహారాల్లో, మండల కేంద్రాల్లో జరిగే మానవహారాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లనే కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఈ రాజ్యాంగ పరిరక్షణ వేదికలో భాగస్వామ్య సంఘాలు కూడా వేరువేరుగా జిల్లా మండల గ్రామ కేంద్రాలు కూడా మానవహారాలు పెద్ద ఎత్తుగా 29, 30 తారీఖు వరకు నిర్వహించాలని చెప్పి మేము కోరుతూ, ఈ విషయంలో ప్రజలు చైతన్యం చేసే దిశగా, విద్యార్థులు చైతన్యం చేసే దిశగా రేపటి నుంచే అన్ని హాస్టల్స్ లో, అన్ని కాలేజీలో, అన్ని యూనివర్సిటీలో ఉద్యమానికి 29, 30 తారీఖు నాడు జరిగే మానవహారాలకు సిద్ధంగా ఉండే విధంగా కరపత్రాల పంపిణీ అన్ని యూనివర్సిటీలో, అన్ని హాస్టల్స్ లో, అన్ని కాలేజీలో కరపత్రాల పంపిణీ వాళ్ళని చైతన్యం చేసి ఉద్యోగంలో భాగస్వామ్యం చేసే దిశగా మా కార్యక్రమాలను రేపటి నుంచే యథావిధిగా మనం కొనసాగిస్తాం. ఇకపోతే నేను రాజ్యాంగం పట్ల అవహేళనతో మాట్లాడిన, రాజ్యాంగాన్ని మార్చమని కొత్త రాజ్యాంగం నుంచి మాట్లాడిన కేసీఆర్ గారి వైఖరిని చూస్తే ఒక సమయంలో నిజమే ఆగ్రహం వేస్తారు. అతను రాజ్యాంగం పట్ల అవగాహన లేని వ్యక్తిగా మాట్లాడిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అహంకారం, అవగాహన లేనితనం అని కనిపించింది. అందుకు లేటెస్ట్ సాక్ష్యం ఒక విషయం గుర్తు చేస్తున్నాను. లేటెస్ట్ సాక్ష్యం రాసుకుంటారని ఆశిస్తున్నాను. బ్రిటన్ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్ గారు ఇప్పుడు మన దేశ పర్యటనలో ఉన్నాడు. ఆయన నిన్న ఒక గొప్ప, ఈ దేశంలో ఒక స్ఫూర్తిదాయకమైన వ్యవస్థ కొనసాగుతుందని చెప్పి ఒక ప్రకటన చేశారు. భారతదేశం అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం అని కీర్తించారు. భారతదేశం ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యం చాలా గొప్పగా ఉన్నదని చెప్పాడు. ఆ ప్రజాస్వామ్యం ఎలా ఉన్నది అంటే, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఈ రాజ్యాంగమే కాపాడుతున్నదని చెప్పాడు. ఈ దేశ ప్రజాస్వామ్యం గొప్పదని చెప్పి, ఇంత గొప్ప ప్రజాస్వామ్యానికి ప్రమాదం రాకుండా కాపాడుతున్నది రాజ్యాంగమే అని చెప్పేశాడు. అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగమే కారణమైనప్పుడు ఆ రాజ్యాంగం ఎంత గొప్పదో ఆయన జాన్సనే చెప్తున్నాడు. అంటే ఒక విదేశీ పాలకుడికి వాస్తవానికి స్వాతంత్రం కంటే ముందు ఈ దేశాన్ని పరిపాలించింది బ్రిటిషే. వాళ్ళు ప్రేమతోటి, అభిమానంతోటి మన దేశాన్ని స్వాతంత్రం ఇచ్చిపోలే, మన ఒత్తిడి మేరకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. మన ఒత్తిడి మేరకు వదిలిపెట్టిన వాళ్ళకు మన దేశం మీద ఎంతో కొంత కోపం ఉంటుంది. ప్రేమతో ఇచ్చింది కాదు, అభిమానంతో ఇచ్చింది కాదు, వాళ్ళ దేశాన్ని వాళ్ళు పాలించుకోవాలని చెప్పి అనుకోని ఇచ్చింది కాదు. మన ఒత్తిడి తీవ్ర రూపంగా పెరగడం వల్ల వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చేసింది. వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ దేశం మీద, ఈ దేశ రాజ్యాంగం మీద అంతో ఇంతో దేశం కోపం ఉంటుంది, అప్పుడప్పుడు ఎల్లరించుకోవాల్సి వస్తుంది. కానీ బలవంతంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చామో, ఇది గొప్ప ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యానికి రక్షణ ఒక రాజ్యాంగమే అని చెప్పి గొప్పగా కీర్తిస్తుంటే, ఆ రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందిన తెలంగాణ, ఆ రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్కే
రాజ్యాంగంలో ఉండబడే ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలో ఉన్న గొప్పదనం కనిపించలేదంటే ఎంత ఎంత అవగాహన లేనితనమో, ఎంత అహంకారమో ఈ రెండు కనిపిస్తున్నాయి మనం మర్చిపోదని అనుకుంటున్నాం. బోరిస్ జాన్సన్ కు కనిపిస్తున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది రాజ్యాంగం అనే అంశం మరి ఒక కేసీఆర్ కనిపించకపోవడానికే కారణం ఆయన అవగాహన లేని, అదే అహంకారం. ఈ రెండు ఆయన ఉండే అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతున్నది. కాబట్టి అవగాహన కల్పించుకోవాలి, రాజ్యాంగంలో గొప్పదనం మీద అవగాహన కల్పించుకోవాలి. అందుకు 80,000 పుస్తకాలు పక్కన పెట్టు కానీ చదివింది ఇక నువ్వు చదివింది చాలు, కానీ నువ్వు ఇక ముందు ఏదైనా పుస్తకం చదువుకోదలుచుకుంటే ఒక భారత రాజ్యాంగం మాత్రమే నువ్వు కులకషంగా చదువుకోవాలని చెప్పి నేను ఇక్కడ కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. నీలో ఉండబడే అహంకారాన్ని కూడా తగ్గించుకోవాలి. నీ అహంకారమే నీ పతనానికి దారిస్తుంది అనేసి కూడా కేసీఆర్ గారు పూర్తి చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, అంశాల పట్లనే మా స్పందన ఉంటుంది. నేను ఇంతకుముందే వర్గీకరణ అంశం మీద టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడినందుకు ఎంపీల ద్వారా డైరెక్షన్ నుంచి మాట్లాడిన కేసీఆర్ కూడా పుస్తకం చెప్పారు. అంశం పట్ల మాకు ఉంటదే తప్ప వ్యక్తిగతంగా మా ద్వేషాలు, ప్రేమలు ఉండవు. రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి నేను రాజ్యాంగం పట్ల నేను మాట్లాడుతున్నా. వర్గీకరణ అంశం పట్ల పార్లమెంట్ లో ఎవరెత్తింది కాబట్టి దాన్ని పుస్తకం చెప్తున్నాను. ఈ విషయంలో ఖచ్చితంగా రాజ్యాంగం విషయంలో మాత్రం నీ అవగాహనను మరింత పెంచుకో. అందువల్ల ఇతర పుస్తకాలు పక్కన పెట్టి రాజ్యాంగం చదువుకో. రెండు, అహంకారాన్ని తగ్గించుకో. నీ అహంకారమే నీ భవిష్యత్ పత్రానికి దారిస్తుంది, నీ పార్టీ పత్రానికి దారిస్తుంది అనేసి కూడా గుర్తు చేస్తూ 29-30 తారీఖులో జరగబోయే ఈ రాజ్యాంగ పరిరక్షణ మానహారాల్లో జిల్లా మండల కేంద్రాల్లో విద్యార్థులు, అదే సమయంలో ప్రజాపాలన సంఘాలు కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం చెప్పి పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు.